ఆ రెండు దేశాలది ఒక్కటే సమస్య. రెండు రిచ్ కంట్రీసే. సమస్య మాత్రం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ సమస్యపై రెండు దేశాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. అసలు విషయం ఏంటంటే సమస్య ఒక్కటే అయినా పరిష్కారాలు మాత్రం వేరు. ఆ సమస్యకు మూల కారణాలు కూడా భిన్నంగా ఉన్నాయి. ఒక దేశానికి సమస్య నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉంది, మరొక దేశానికి మాత్రం లేకుండా పోయింది. ఒక దేశం ప్రపంచానికి ఆధిపత్యం వహించాలని కలలు కంటోంది. ఆ కలను ఆ దేశ సమస్య కల్లలు చేస్తోంది. ఇంతకు ఆ రెండు దేశాలను పీడిస్తున్న ఆ సమస్య ఏంటి? యుద్ధ ప్రాతిపదికన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? వాచ్ ది స్టోరీ. ఫ్రాన్స్ చైనా ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి? ఆర్థిక వ్యవస్థకు జనాభా వృద్ధే ముఖ్యమా? మరో 10 ఏళ్లలో చైనాకు పీడకల తప్పదా? ఒక దేశానికి అతిపెద్ద ఆస్తి ఏమిటి? ఈ ప్రశ్నకు సహజంగా చాలా మంది ఆ దేశ వనరులు, ఆ దేశపు లొకేషన్ అనే సమాధానం చెబుతారు. నిజానికి ఇది సరైన సమాధానమే. కానీ వాటిని ఉపయోగించుకోవడానికి ప్రజలు అవసరం. అంటే మానవ వనరులు కావాలి. ప్రజలు లేకుంటే ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం అభివృద్ధి చెందదు. ఇప్పుడు చాలా దేశాలు ఎదుర్కొంటున్న సవాలు జనాభా మందగమనం. పశ్చిమాన ఉన్న దేశాల్లోనూ వృద్ధ జనాభా పెరుగుతోంది. పనిచేసే వయసున్న యువకులు తగ్గిపోతున్నారు. ఆసియాలోని పలు దేశాలు కూడా ఇదే సవాల్ను ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా ఈ సమస్యతో ముప్పును ఎదుర్కొంటున్న దేశాలు మాత్రం చైనా, ఫ్రాన్సే. ఈ రెండు దేశాలు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ రెండు దేశాల్లో జనాభా తగ్గిపోవడానికి సమస్యను ఎదుర్కొనే పరిష్కారాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ముందుగా ఫ్రాన్స్ గురించి తెలుసుకుందాం. గతేడాది ఫ్రాన్స్లో 6,78,000 జననాలు మాత్రమే నమోదయ్యాయి. 2022తో పోలిస్తే అక్కడి జననాల రేటు 7% తగ్గింది. 2020తో పోలిస్తే మాత్రం జననాల రేటు 20% పడిపోయింది. ఇది ఆ దేశ జనాభా సంక్షోభాన్ని ఎత్తిచూపుతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రెంచ్ జననాల రేటు ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. అయితే జనాభా సంక్షోభాన్ని అరికట్టేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఎలాంటి చర్యలు చేపట్టారు? ఫ్రాన్స్లో తల్లిదండ్రులకు ఇచ్చే సెలవులను మాక్రాన్ సంస్కరిస్తున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులకు ఫ్రాన్స్లో 2 రకాల సెలవులను ఇస్తున్నారు. ఒకటి ప్రాథమిక ప్రసూతి సెలవ, రెండోది అదనంగా ఏడాది సెలవ. కానీ నిజానికి ఈ సెలవుల సమయంలో జీతాలను అంతగా చెల్లించడం లేదు. ఫ్రాన్స్లో ప్రసూతి, ఏడాది సెలవుల సమయంలో నెలకు $453 కంటే ఎక్కువగా వేతనాన్ని ఇవ్వడం లేదు. పైగా జాబ్ మార్కెట్ నుంచి మహిళలు దూరమవుతున్నారు. ప్రసూతి సెలవు సంవత్సరం పాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో మాక్రాన్ సర్కార్ సమూల మార్పులను ప్రతిపాదిస్తోంది. తల్లిదండ్రులు 2 పిల్లలతో 6 నెలలు గడపాలని, ఆ సమయంలో కూడా మంచి వేతనమే ఇస్తామని చెబుతోంది. ముందు ప్రసూతి సెలవులు, డెలివరీ తర్వాత లీవును కూడా ఇస్తారు. ఇది వ్యూహాత్మకంగా పనిచేస్తుందని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. చైల్డ్ బర్త్ లీవ్ ప్రస్తుతం తల్లికి మాత్రమే వర్తిస్తుంది. అయితే మాక్రాన్ సంస్కరణల్లో భాగంగా వారికి సెలవుల సమయానికి సంబంధించిన వేతనాలను ముందే చెల్లిస్తారు. ఇక బిడ్డతో 6 నెలలు తల్లి, మిగతా 6 నెలలు తండ్రి ఉండాలని ఫ్రాన్స్ సర్కార్ చెబుతోంది. ఈ సంస్కరణలు సరిపోతాయా అంటే నిజానికి సెలవులు ఏమాత్రం సమస్య కాదని ఫ్రెంచ్ ప్రజలు చెబుతున్నారు. ఇప్పటి వరకు జనాభా పరంగా ఫ్రాన్స్ బాగానే ఉంది. పశ్చిమ యూరప్లోని జర్మనీ, ఇటలీ లాంటి సమస్యను ఫ్రాన్స్ ఎదుర్కొనలేదు. అయితే ఫ్రాన్స్ జనాభా సంక్షోభానికి కారణమేమిటి? ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులతో సమస్యలు పెరిగాయని 30% మంది ఫ్రెంచ్ జంటలు చెబుతున్నాయి. పిల్లలను పెంచడం ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిందని 28% మంది ఫ్రెంచ్ జంటలు వాపోతున్నాయి. కనుక ఇది సాంస్కృతిక మార్పు కానే కాదు. అంటే పిల్లలను వద్దని ఫ్రాన్స్ జంటలు కోరుకోవడం లేదు. నిజానికి 66% ఫ్రెంచ్ జంటలు కనీసం ఒక బిడ్డనైనా కనేందుకు సిద్ధపడుతున్నారు. 20% మంది మాత్రమే 2 పిల్లలను కనేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కానీ వారిని పరిస్థితులు అడ్డుకుంటున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, వాతావరణ మార్పులు వంటి భయాలు ఫ్రెంచ్ జంటలను వెంటాడుతున్నాయి. అదే సమయంలో రుణాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ స్ట్రాంగ్గా ఉంది. అందుకే ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. గతేడాది ఫ్రాన్స్ మరణాల రేటు 6.5%కి తగ్గింది. అంటే ప్రజల ఆరోగ్యం ఆర్గానిక్గా ఉంది. అంటే పిల్లలు పుట్టకుండా ఫ్రాన్స్ ప్రభుత్వం అడ్డుకోవడం లేదు. అలా అని ఎక్కువ మంది పిల్లలను కనమని కూడా బలవంతం చేయడం లేదు అక్కడి సర్కార్. ఇక్కడే మనల్ని చైనా వద్దకు తీసుకెళ్తోంది. జనాభా సమస్య చైనాను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈ ఏడాది చైనా జనాభా 20 లక్షల మందికి పడిపోయింది. అంతకుముందు 2022లోనూ జనాభా తగ్గుదల కనిపించింది. 60 ఏళ్లలో చైనా జనాభా భారీగా తగ్గిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అసలు చైనాలో ఎందుకు జనాభా తగ్గిపోతుంది అంటే ఆర్థిక వృద్ధే కారణమంటున్నారు చైనీయులు. చైనా పారిశ్రామికీకరణతో వారి జననాల రేటు క్షీణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నిజానికి ఇది ప్రతి చోటా జరిగేదే. కానీ చైనాలో మాత్రం మరింత వేగంగా జనాభా పడిపోతుంది. జనాభా సంక్షోభంలో అసహజ పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీనికి కారణం లేకపోలేదు. 1980లో చైనా 1 చైల్డ్ పాలసీని అమలు చేసింది. అంటే ఒక బిడ్డను మాత్రమే కనాలంది. ఈ విధానం ఒకవేళ ఎవరైనా ఒకరికి మించి కంటే వారికి జరిమానా లేదా శిక్ష విధిస్తారు. ఫలితంగా జననాల రేటు భారీగా పడిపోయింది. 1980లో ప్రతి 1000 మందికి కేవలం 17 మంది మాత్రమే జన్మించారు.
అది ఇప్పుడు 6.4% పడిపోయింది. అందుకే బీజింగ్ తీవ్ర ఆందోళనకు గురవుతుంది. 2015లో వన్ చైల్డ్ పాలసీని చైనా తొలగించింది. 2021లో ముగ్గురు పిల్లలను కనేందుకు దంపతులకు బీజింగ్ అనుమతిచ్చింది. కానీ చైనాలో ఇప్పుడు రూల్స్ సమస్య కాదు. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం దిశగా అడుగులు వేస్తుంది. జాబ్ మార్కెట్ గతేడాది మరింత దారుణంగా మారింది. యువతలో నిరుద్యోగం 21% చేరింది. అంటే ప్రతి 5గురిలో ఒక చైనా యువకుడికి ఉద్యోగం లేదన్నమాట. అంటే కుటుంబాన్ని పోషించడం కష్టమేనని స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు పెళ్లి చేసుకోవడానికి కూడా తమ వద్ద డబ్బు లేదని చైనీయులు వాపోతున్నారు. చైనాలో పెళ్లి చేసుకోవడం అంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. ముఖ్యంగా షాంఘై వంటి పెద్ద నగరాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. పెళ్లి చేసుకోవాలంటే స్థిరపడేందుకు స్థలం, ఇల్లు ఖచ్చితంగా అవసరమని చైనీయులు చెబుతున్నారు. అద్దె ఇంట్లో ఉండడానికి చాలా తక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. బహుశా చాలా మంది యువతులకు అద్దె ఇంట్లో కాపురం చేయడం ఇష్టం లేదట. ఇది యువకులను ఒత్తిడికి గురిచేస్తుందని చైనీయులు వివరిస్తున్నారు. ఇది చైనాలో అసలు సమస్య. కానీ సర్కార్ మాత్రం జననాలను పెంచేందుకు సబ్సిడీలను, నగదు చెల్లింపు పథకాలను, అనేక ప్రోత్సాహకాలను ప్రవేశపెడుతోంది. కానీ వాటి నుంచి ఎలాంటి ప్రయోజనం లేదని అక్కడి జనాలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో చాలా వరకు ఆ ప్రోత్సాహకాలు అమలు కావడం లేదట. 2023లో చైనాలో ఇతర ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. స్థానిక ప్రభుత్వాల వద్ద నిధుల నిల్వలు లేవు. దీంతో పిల్లలను కనాలనుకునే వారికి రాయితీలు అందడం లేదు. కారణం ఏదైనప్పటికీ బీజింగ్ అతిపెద్ద సమస్యను ఎదుర్కొనబోతోంది. ఆ సమస్య ఏమిటంటే 2035 నాటికి చైనాలో 40 కోట్ల మంది పదవీ విరమణ చేయనున్నారు. అంటే వృద్ధాప్యం దిశగా అడుగేసేవారు 40 కోట్ల మంది ఉన్నారని స్పష్టమవుతోంది. వృద్ధాప్యం పెరిగితే ఇక్కడ 2 సమస్యలు ముందుకు వస్తాయి. 1, వృద్ధులకు ఎవరైనా సంరక్షకులు ఉండాలి. 2, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై అదనపు ఒత్తిడి పెరుగుతోంది. నిజానికి అగ్రదేశంగా ఎదగాలనుకున్న చైనాకు ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చైనా యుద్ధతంత్రానికి యువత అవసరం. లేదంటే అగ్రదేశాలతో పోటీపడలేక బీజింగ్ చతికిలపడుతోంది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ను అధిగమించాలని డ్రాగన్ కంట్రీ కలలు కంటోంది. ఆ కలలు కల్లలుగానే మిగిలే అవకాశం ఉంది. చైనాలో యువత సంఖ్య పడిపోతుంది. అందుకు విరుద్ధంగా అమెరికాలో యువత పెరుగుతూనే ఉంది. జనాభాలో 2080 నాటికి మాత్రమే అమెరికాను చైనా బీట్ చేయగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఫ్రాన్స్, చైనా దేశాలు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఏం చేస్తాయి అంటే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఫ్రాన్స్కు ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫ్రాన్స్ ఓపెన్ సొసైటీ వ్యవస్థ. పైగా అత్యంత సంపన్న దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటి. సమస్యను ఎదుర్కోవడానికి అవసరమైనంత మేర వెచ్చించగలదు. కానీ చైనా పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. చైనా తలసరి జీడీపీలో 72వ స్థానంలో ఉంది. ఫ్రాన్స్ మాత్రం 25వ స్థానంలో ఉంది. కాబట్టి జనాభా సంక్షోభాన్ని చక్కదిద్దడంలో చైనా కంటే ఫ్రాన్స్ ముందుంటుంది. ఇది జనాభా విధాన రూపకల్పనకు ఓ పాఠం. ప్రజలను తక్కువ మంది పిల్లలను కనమని బలవంతం చేయొచ్చు. కానీ ఎక్కువ మందిని కనబోమని మాత్రం ఫోర్స్ చేయడం అసాధ్యం.